శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. నేడు శ్రీరామనవమి. భద్రాద్రివాసు కోదండరాముడు, ఒంటిమిట్ట రాముడు, అయోధ్య రాముడు. నేటికి కూడా రామశబ్దం ప్రతి ఇంట్లో మారు మోగుతున్నదంటే రాముడు మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు, ఆ మహావిష్ణువు అవతారం. రాముడు ఎన్నో విషయాల్లో మనకందరికీ కూడా ఆదర్శప్రాయుడు. ఈరోజు వాడల పల్లెలో రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా భద్రాద్రిలో అయితేనేమి, ఒంటిమిట్టలో అయితేనేమి, ప్రతి చోట కూడా చాలా ఆనందంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక్కసారి ఆ రాముడి గొప్పతనం మనం గమనిద్దాం. సీతారాముల అన్యోన్యమైన దాంపత్యం, లక్ష్మణుని నిస్వార్థమైన సహకారం, భరతుని నిష్కలంకమైనటువంటి ప్రేమ, హనుమంతుని ఆ రామభక్త హనుమానుడు, సీతారామచంద్రమూర్తి భక్త హనుమానుడు వంటి సీతారామభక్త హనుమానుడు, అచంచలమైన భక్తి, దశరథ రాముల మధ్య కనిపించేటువంటి తండ్రి కుమారుల ప్రేమ మనకందరికీ ఆదర్శం. చూశారా? సీతారాముల అన్యోన్యమైన దాంపత్యం, లక్ష్మణ్ నిస్వార్థమైన సహకారం, భరతుల నిష్కలంకలమైనటువంటి ప్రేమ, ఆ సీతారామభక్త హనుమానుటువంటి అచంచలమైనటువంటి భక్తి, దశరథ రాముల మధ్య కనిపించే తండ్రి కుమారుల ప్రేమ మనకందరికీ ఆదర్శం. ఆ దివ్యమైన బంధాలు మన జీవితంలో కూడా ప్రతిఫలించాలని హరిహర డివోషన్ ఛానల్ వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఒక్కసారి మనం రాముడు, కోదండరాముడు, భద్రాద్రి రాముడు, అయోధ్య రాముడు, ఒంటిమిట్ట రాముడు అనగానే ఒక మంచి కొడుకు, ఒక మంచి సోదరుడు, మంచి భర్త, ఆదర్శ పాలకుడు, ఒక్క మాటలో చెప్పాలంటే సకల గుణాభిరాముడు అంటాం. రాముడిని ఏమంటాం? సకల గుణాభిరాముడు. శ్రీ మహావిష్ణువు అవతారాలు అన్నీ భగవంతుడిగానే ఉంటే ఒక్క రాముడు మాత్రమే మనిషిగా జన్మించాడు. ఈ జన్మ ఎత్తినందుకు మనిషిగా ఎలా బతకాలి, ఎలాంటి జీవితాన్ని సాగించాలి, అసలు వ్యక్తిత్వం ఎలా ఉండాలి, కుటుంబంపై ప్రేమను ఎలా వ్యక్తం చేయాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరికి సహాయం చేయాలి, జీవితంలో కష్టసుఖాలను స్వీకరిస్తూ ఎలా అడుగు వేయాలి, పరిపూర్ణమైన వ్యక్తి ఎలా జీవించాలి, ఇలా ఎన్నో ప్రశ్నలకు ఒకే ఒక సమాధానం శ్రీరాముడు. తండ్రి ఆదేశాన్ని పాటించిన రాముడు ఎన్నో కష్టాలు పడ్డాడు. 14 ఏళ్ళు అడవుల్లో ఉన్నటువంటి రాముడు అయోధ్య చేరుకున్నాడు. అప్పుడు జరిగిన శ్రీరామ పట్టాభిషేకం, సీతారాముల కళ్యాణం ఒకే రోజు కావడం విశేషం. తండ్రికి కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ, కొడుక్కి తండ్రి మీద ఉన్నటువంటి గౌరవము, భర్తకు భార్య మీద ఉన్నటువంటి బాధ్యత, భార్యకు భర్త మీద ఉన్నటువంటి నమ్మకము, అన్నకి తమ్ముడి మీద ఉన్నటువంటి విశ్వాసము, ఒక తమ్ముడికి అన్న మీద ఉన్నటువంటి మమకారం, ఒక మనిషిలోని బలం, మరొక మనిషిలో ఉన్నటువంటి స్వార్థం, ఇంకో మనిషిలో ఉన్నటువంటి కామం, ఒకరి ఎదురు చూపులు, మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచినటువంటి మనుషులు అన్నీ కలిపి మనిషిగా బతకడానికి అవసరమైనటువంటి నిఘంటువు అదే రామాయణం. ఈ సీతారామచంద్రమూర్తి కళ్యాణం సందర్భంగా, శ్రీరామనవమి సందర్భంగా మీకందరికీ కూడా ఆ కోదండపాణి, ఆ భద్రాద్రివాసుడు ప్రతి దాంట్లో కూడా శ్రీరామ రక్ష నూరేళ్ళు ఆయుష్ అంటాం. అందగాడు, అరవిందనేత్రుడు, అజానుబాహుడు, అందరికీ అన్ని రంగాల్లో కూడా ఏకపత్ని వ్రతుడు, పితృవాక్య పరిపాలు, ఇట్లా ప్రతి దాంట్లో కూడా మనకందరికీ ఆదర్శప్రాయమైనటువంటి సీతారామచంద్రమూర్తి జీవితం ఎందరికో ఆదర్శం. అందరం కూడా మంచిగా ఉంటూ మంచి గుణాలు అలవర్చుకుంటూ ఆ కోదండపాణి మార్గంలో అందరూ పయనించాలని, అందరికీ ఆ సీతారాముడు, ఆంజనేయ స్వామి, లక్ష్మణ భరత శత్రుఘ్న అందరి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని మీకందరికీ మరొకసారి సీతారామ కళ్యాణ సందర్భంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం. జై శ్రీరామ్, జై బజరంగబలి.